వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ కోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళా సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణ స్టేషన్ బస్తీ శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో దీనికి సంబంధించి గూఢ భక్తులకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మే 7వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళాశాల సమ్మేళనం నిర్వహణ ముఖ్య ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిత్య అఖండ హరినామ సంకీర్తన జరగాలన్న సంకల్పంతో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని 5వ భక్తి కళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగా ప్రచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్తున్నారా అక్క? ఇదే తీసుకు చెప్తా ఉన్నారు, నేను ఉన్నా మీకు అని చెప్పండి. నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం యత్ఫలం నాస్తి తపసా న యోగే న సమాధినా తత్ఫలం లభతే సమ్యకు కలౌ కేశవ కీర్తనా. పత్రికావిష్కరణ ఇప్పటి నాకు సెండ్ చేయండి. వాటిని మధ్యలో కూర్చోబెట్టి వాటి చుట్టూ మనం వీళ్ళే పాటలు పాడి ఇంటిపోరాదు ఇంట్లో అందరూ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ గజేంద్రుడే ఆర్తితోడ రావేయని అడవి మృగము కేకలిడగానే వచ్చి రక్షించి తండ్రు హృదయపూర్వకముగా కేకల నిడుచుచుంటివి. ఓ ప్రభు, ఒక్కసారి మా కష్టాల నుంచి తొలగించవా, మాకు ఈ ప్రమాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇల్లందు ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ గారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
మే 7వ తారీఖు ఇందిరా పార్కులో జరిగే హైందవ భక్త కళా సమ్మేళనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన చేసుకున్నాం సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం లేదు. నిస్వార్థంగా భగవంతుని మీద భక్తితో తిరుపతిలో 360 జరిగింది. కనుక భక్త రామదాస్ గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది. కనుక దేవస్థానం సామాన్య భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది. దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి. ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి హరినామ సంకీర్తన. కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుడి మీద భక్తితో మొత్తం మే 7వ తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దీన్ని నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు, హరినామ సంకీర్తన కావాలని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తాం. జై శ్రీరామ్. బులెరో లగేజ్ వాహనాల్లో కొలతల్ల కొండ నుంచి పత్తికొండకి సుమారు 20 మంది ప్యాసింజర్తో వెళ్తున్న వాహనాన్ని వంగనూరు క్రాస్ తాడిపత్రి రూరల్ మండలం వద్ద ఆపి అందులో ప్రయాణం సురక్షితం కాదని వారందరినీ అడ్డుగా వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఆపి సురక్షిత ప్రయాణం కోరుకొని బస్సులో వారిని గమ్యస్థానానికి పంపడమైంది. మెదక్ జిల్లాలోని పెద్దశంకరపేట మండలంలో రైతు వేదికలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం భూ హక్కుల రికార్డు 2025 మండల స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పటోల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూభారతి గురించి రైతులను చైతన్యం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, శంకరంపేట మండలం ముఖ్య కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆర్ఎన్బి ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి వచ్చిన రైతు సంఘాల నాయకులకు, రైతులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ప్రజలకు, మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినట్టు హానరబుల్ సీఎం గారు 14th ఏప్రిల్ రోజు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున సో మొత్తం తెలంగాణ సమాజానికి ఇంతకుముందు అయితే ధరణి చట్టం ద్వారా ఏమేమైతే బాధలు పడినారో వాటన్నిటి నుంచి కూడా ఒక శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా భూభారతి చట్టం అనేది ఒక నూతన చట్టాన్ని అంటే ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి అంటే ల్యాండ్స్కి సంబంధించి భూములకు సంబంధించి భూభారతి అనే ఒక నూతన చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుంచి మనకి ఈ భూభారతి చట్టం అనేది కూడా మన అందరికీ కూడా అందుబాటులో రావడం జరిగింది. సో మా అందరినీ కూడా కలెక్టర్లను అందరినీ కూడా హైదరాబాద్కి పిలిచి మరి అందరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరం కూడా ఈ భూభారతి చట్టం యొక్క విశేషాలు ఏంటి, పాత ధరణి చట్టం వల్ల ఏమేమి అవస్థలు రైతులు పడ్డారో మరి వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా వాటన్నిటినీ కూడా సంస్కరణలు చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో ఏమేమి పొందుపరచడం జరిగిందని కూడా వివరంగా చెప్పి ఇదే విషయాన్ని ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు పెట్టి అక్కడ రైతులను అందరినీ కూడా పిలిచి ఆ రైతులకు అందరూ కూడా వివరంగా ఈ భూభారతి చట్టం గురించి చెప్పి ఏ విధమైన సంస్కరణలు
మనం ఈ భూభారతి ద్వారా తీసుకొని వచ్చినామో అందరికీ కూడా వివరించి చెప్పినట్టయితే చాలామంది అవస్థలు పడుతున్న రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. సో ప్రతి మండలానికి కూడా వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టి భూభారతి చట్టం గురించి వివరంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అని కూడా మా అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు మన శంకరంపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. సో మరి దానికి చాలా ప్రాంతాల నుంచి, చాలా విలేజెస్ నుంచి, చాలా ఊళ్ళ నుంచి వచ్చిన మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ, సో ఈ భూభారతి చట్టం ద్వారా మనకి ఏమి మంచి ఏం జరిగింది అనేది కూడా మీకు చిన్నగా నేను వివరించాలనేసి అనుకుంటా ఉన్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, పాత ధరణి చట్టంలో సో మనకి ఏం జరుగుతూ ఉండేనంటే, ధరణి చట్టంలో ఒక్కసారి ఎవరి పేరు మీద పట్టా జరిగి రైతులు, చాలామంది నిరుపేదలు, చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు అందరూ కూడా వచ్చి, సార్ ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేమే కాస్తులో ఉన్నాం, మేమే కబ్జాలో ఉన్నాం, మేమే పొలం దున్నుతా ఉన్నాం, మేమే పంట వేస్తూ ఉన్నాం, అంతా కూడా పంటను మేమే అనుభవిస్తూ ఉన్నాం. సడన్గా ఎవరితో పేరు వచ్చేసింది, ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు, దయచేసి మాకు పట్టా పాస్బుక్ మా పేరు మీద చేయండి, మాకు మా గవర్నమెంట్ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కానివ్వండి, వేరే ఇతర సబ్సిడీలు అవన్నీ కూడా మాకు వచ్చేటట్టు చూడండి అనేసి వాళ్ళు చెప్తూ ఉండే. సో మేము వెరిఫై చేస్తే, అక్కడ ఆన్లైన్లో ఇమీడియట్గా వెరిఫై చేస్తే పాపం ఎస్పెషల్లీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా తెలిసే విధంగా ఆ ఊర్లో ఉన్న భూములు ఎవరి పేరు మీద అన్యాక్రాంతం అవుతున్నాయి, ఎవరి పేరు మీద మారుస్తున్నారు, ఏ విధంగా మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు, ఎవరు మారుస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా తెలిసే విధంగా బహిరంగంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా పగడబందీగా ఈ భూభారతి చట్టంలో పెంపొందించడం జరిగింది. మళ్ళీ ఇంత చేసినాక కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తప్పు జరగవచ్చు. సో అందరు కలిసి నలుగురు అనేసి నిర్ధారించుకున్నాక ఇంకో 5వ వ్యక్తి కూడా రావచ్చు. సో ఎప్పుడైనా తప్పు జరిగితే కూడా పాత చట్టం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి పట్ట అయితే చేంజ్ చేసే అధికారం ఎవరికి కూడా లేదు. బట్ ఇక్కడ తహసీల్దార్ ఒకసారి పట్టా చేసినాక కూడా ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉంటే, తహసీల్దార్ కావాలని వాళ్ళతో కుమ్మక్కైనాడు, సో వాళ్ళకి సపోర్టుగా ఉన్నాడు, నాకు అన్యాయం జరిగింది అనేసి అనిపిస్తే కంపల్సరీగా వాళ్ళు మళ్ళా ఒక 30 రోజుల లోపల ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దానికి అగేన్స్ట్గా వాళ్ళు ఆర్డీఓ దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కాస్ట్లీ భూములు ఉన్నాయో ఖరీదైన భూములన్నీ ఈ ధరణి ద్వారా మొత్తము వారికి సంబంధించిన వర్గానికి, వారికి సంబంధించిన ఫాలోవర్స్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బారాముల్లాలోని ఓల్డ్ టౌన్ జలాల్ సాహిబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల కాల్పులు జరపగా ఇప్పుడు పాఠశాలలో భారీగా మంటలు చెలరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జిల్లా రథసారథి రామగుండం శాసనసభ్యులు గౌరవ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి ఉగ్రవాదులు కాశ్మీర్లోని ప్రగల్గల్ వద్ద టూరిస్టులపై చేసిన దాడి 27 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. ఈ సంఘటనను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిని చెప్పాలి కదా
ఉగ్రవాదుల దాడి ఉగ్రవాదుల దాడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల దాడి ఖండిస్తాం ఖండిస్తాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తాం ఖండిస్తాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తాం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అందరికీ నమస్కారం. నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు ఒక గ్రామంలో చొరబడి 27 మంది టెర్రరిస్టులని అతి కిరాతకంగా స్థానిక ఎన్ఆర్పేట శ్రీలక్ష్మి పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో ప్రతిభ చాటారు. బుధవారం వెల్లడించిన 10వ తరగతి ఫలితాలలో 592/600, 590/600, 500 పైగా మార్కులు సాధించి టాపర్స్గా నిలిచారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులకు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ ప్రభంజనం సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. స్మైల్ రండి మేడం, అట్లా జరగండి, అట్లా జరగండి, గ్యాప్ మేడం. నాకు 592 వచ్చాయి. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి టీచర్కి అండ్ మై పేరెంట్స్కి, మా స్కూల్ సార్కి, డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి 2025 ఫలితాలలో శ్రీలక్ష్మి హై స్కూల్ ఎన్ఆర్పేట విజయ ప్రభంజనాన్ని సృష్టించింది. 592, 592, 592, 590 ఇలా ఎన్నో అత్యధిక మార్కులతో చరిత్రను తిరగరాసింది. మా స్కూల్లో 550కి పైగా 25% మందికి, 500లకు పైగా సుమారు 70% మందికి రావడం జరిగింది. ఈ ఫలితాలకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నవ్వండి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఈరోజు అనగా 23/4/2025 ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు
తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. జూనియర్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎస్ లహరి 468, అసా అఫ్సాన్ 468, తహూర్ నూర్ 468 మార్కులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. 128 మంది విద్యార్థులు 900 మార్కుల పైగా సాధించారని, విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చని, నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలు సూచించవచ్చని దానికి నిదర్శనంగా నిన్నటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధిస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఇంటర్ చరిత్రలోనే అత్యధిక మార్కులు 97,000 మార్కులు గాను మా యొక్క బైపీసీ విద్యార్థిని అంజనా అనే అమ్మాయి తీసుకురావడం జరిగింది. అలాగే ఎంపీసీ విభాగంలో కూడా రిత్విక్ అనే అబ్బాయి 996 మార్క్స్ తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 990 అండ్ అబోలో 128 మంది చిన్నారులు. అంతేకాకుండా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 468 మార్కులు, బైపీసీ ఫస్ట్ ఇయర్లో 438 మార్కులు, అలాగే ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో 493 మార్కులు, మరి సిఈసీ ఫస్ట్ ఇయర్లో 490 మార్కులు, ఈవెన్ సెకండ్ ఇయర్ ఎంఈసీ సిఈసీలో కూడా 988, 987 మార్క్స్ తోటి ఆల్ఫోర్స్ అన్ని గ్రూపుల్లో కూడా టాప్ అని మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఆల్ఫోర్స్ వల్ల ఒక ఇంటర్ ఫలితాలనే కాకుండా ఐఐటి మెయిన్స్ మొన్న విడుదలైన ఫలితాల్లో కూడా మరి సంచలనంగా మంచి ఫలితాలు, చాలా మంది అడ్వాన్స్ ఎంపిక కాకుండా మంచి ర్యాంకులు, మంచి పర్సంటైజ్లు కూడా తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే. రాబోయే ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్ కావచ్చు, నీట్, వెబ్సైట్ అన్నింటిలో కూడా తన సత్తాను చాటుతుంది అని ఫలితాలు వెలువడ్డాయంటే చాలు కంపల్సరీ ఆల్ఫోర్స్ నెంబర్ 1గా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజటి మరి ఇంత మంచి మార్పు సాధించిన చిన్నారులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ దగ్గర పర్యాటకులకు ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప నినాదాలు పాటిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం అనంతరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పతాకాన్ని అవతరణం చేశారు. నా 6 ఫీట్ కిందికి, పై నుంచి 6 అడుగులు కిందికి. అందరూ వస్తే మరో బుట్టిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.